నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసుల గురించి కువైట్ విదేశాంగ సహాయ మంత్రి గారు మంచి వ్యాఖ్యలు, అద్భుతమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ దేశాలకు సంబంధించిన ప్రవాస కార్మికులు కువైట్లో పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ కువైట్ దేశ అభివృద్ధికి మరియు అన్ని రంగాలలో పురోగతికి దోహదపడుతూ ఉన్నారు. మానవ హక్కుల విదేశాంగ సహాయ మంత్రి షేఖా జవహర్ ఆల్ సబా గారు తెలిపారు. అవెన్యూస్ మాల్లో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నిర్వహించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. షేఖా జవహర్ ఆల్ సబా గారు మాట్లాడుతూ ప్రవాస కార్మికులు కువైట్ పైన అతిథులని ఆమె పేర్కొనడం జరిగింది. అలాగే ప్రవాసుల యొక్క హక్కులను కాపాడాలి, ప్రవాసులను కూడా సంరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమె వెల్లడించింది. కువైట్లో ప్రవాసులు ఎక్కువగా మానవ అక్రమ రవాణాకు గురవుతూ ఉన్నారు. ప్రవాసుల అక్రమ రవాణాను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని కువైట్ గట్టిగా విశ్వసిస్తుందని చెప్పేసి అంతర్జాతీయ మరియు మానవతా బాధ్యతల సందర్భంలో ఈ అంశం పైన దృష్టి సారిస్తూ ఉన్నామని చెప్పి ఆమె వెల్లడించింది. ఈ మానవ నేరాన్ని ఎదుర్కోవడానికి కృషి చేస్తున్న వారందరి ప్రయత్నాలను కువైట్ అభినందిస్తూ ఉందని చెప్పేసి, కువైట్లో ఉన్న ప్రవాసులు వాళ్ళు మన కింద పని చేసేదానికి రాలేదని చెప్పేసి, వాళ్ళు మన దేశానికి వచ్చిన అతిథులు, వాళ్ళను గౌరవించాల్సి ఉంటుంది, వాళ్ళ యొక్క హక్కులను కాపాడాల్సి ఉంటుంది, వాళ్ళను బాగా చూసుకోవాల్సి ఉంటుంది. లక్షల మంది ప్రవాసులు, దాదాపు 35 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు. వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి కువైట్ దేశ అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఆమె వెల్లడించింది. అలాగే ప్రవాసుల గురించి కువైట్ సమాజానికి తెలిసే విధంగా, అలాగే ప్రవాసుల విలువ ఏంటో కువైటీ ప్రజలకు తెలిసే విధంగా చెప్పిన ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.